దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. దేవుని యొక్క అత్యంత కృపను బట్టి మిమ్మల్ని నన్ను కూడా సజీవ లెక్కలో దేవుడు కాపాడిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. యూట్యూబ్లోని స్టేటస్లోని వీక్షిస్తున్నటువంటి వారికి నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారందరూ బాగున్నారు కదా? అయితే మనము చాలా రోజులుగా క్రిస్మస్ సందేశాలని మనము చేసుకుంటూ ధ్యానిస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మీ మధ్యకి ఒక వాక్యాన్ని వివరించాలని వచ్చాను. అదేంటంటే ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 17వ వచనములో ఇలాగ వ్రాయబడింది. నేను మీ కొరకు చదువుతాను. నీ దేవుడైన యెహోవా మీ మధ్య నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట మీరు వినవలెను. చూసారా ప్రియులారా? ఇది ఒక ప్రవచనం. మోషే కాలంలో దేవుడు ప్రవచించినటువంటి, దేవుని యొక్క భక్తులు ప్రవచించిన ఒక ప్రవచనం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, నేను మీ కొరకు నీ వంటి ప్రవక్తను ఒకరిని పుట్టించబోతున్నాను. చూసారా? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచనాల నెరవేర్పు అని మనం చెప్తాం. యేసుక్రీస్తు యొక్క పుట్టిన దినము కానీ, ఆయన మరణం కానీ, ఆయన పునరుత్థానం కానీ ఏవి కూడా ప్రవచనాల యొక్క ఆధారం లేకుండా ఆయన భూలోకంలో పుట్టలేదనే విషయాన్ని మనం గుర్తించాలి. కనుక ఆయన మీ వంటి ప్రవక్తను ఒకరు పుట్టిస్తానని దేవుడు మాట్లాడిన మాట నెరవేర్పే ఈ క్రిస్మస్. అందుచేత ఈ క్రిస్మస్ మనం చేసుకుంటున్నాము అని అంటే అది గుడ్డిగా చేసుకునేది కాదు. అది దేవుని యొక్క ప్రవచనాల నెరవేర్పని తెలుసుకొని వాక్యానుసారమైన క్రిస్మస్ మనం చేసుకోవాలి. దేవుడు సంతోషపెట్టే క్రిస్మస్ మనం చేసుకోవాలి. ఆచారబద్ధంగానో అందరూ చేస్తున్నారు మనం చేసుకోవడము, లేకపోతే మరి ఇదేదో అందరికీ కనిపించేలా చేసుకోవడం అనేటువంటిది కాదండి. మనము దేవుడు నా కొరకు ఈ లోకములో రక్షకుడిగా వచ్చాడు. ఆ రక్షకుడు నన్ను రక్షించడానికి వచ్చాడు. నా పాపాలు క్షమించేటటువంటి రక్షకుడు. పాప భూయిష్టమైన లోకములో పాపంలో శాపంలో నశించిపోతున్న నన్ను ఆయన రక్షించటానికి వచ్చిన రక్షకుడు అని గుర్తించినప్పుడే మనం నిజమైన క్రిస్మస్, వాక్యానుసారమైన క్రిస్మస్ మనం చేసుకునే వారంగా ఉంటాం. కనుక